హాయ్ అండి, అందరూ బాగున్నారా? ఈరోజు ఎండి చేపల పులుసు చేస్తా ఉన్నాను. అది భలే బాగుంటుంది. కంది గింజలు నానబెట్టుకొని కుక్కర్లో ఒక 10 విజిల్ దాకా పెట్టుకొని ఉడకబెట్టుకొని పక్కన పెట్టుకున్నాను. దాన్ని తిరుమాది పెట్టినాను. దాంట్లోకి తెల్లగడ్డ, ఎర్రగడ్డ, పచ్చిమిరపకాయలు అన్నీ వేసినాను. కరింపాకంతా, టమోటా, తర్వాత ఎర్రగడ్డ ఇవన్నీ వేసి బాగా వాడ్చుకునేసి గోడు చిక్కుడికాయ ఉడకబెట్టుకొని వంకాయ అన్నీ బాగా మగ్గపెట్టుకోవాలా. మగ్గపెట్టుకున్న తర్వాత చింతపండు పిసుకొని పెట్టుకోండి. దాంట్లోకి వేసేయాల. ధనియాల పొడి, మిరప్పొడి, పసుపు పొడి, మెంతు పొడి అన్నీ మన చేపల కూరగా ఎట్లా వేస్తాం అదేవిధంగా పులుపు పెట్టుకోవాలా. తర్వాత ఈ గింజలు ఉడకబెట్టుకున్న గింజలు దాంట్లోకి వేసేసి ఇసుకలేని నెత్తాళ్ళు ఉంటాయి. ఆ నెత్తాలు తెచ్చి బాగా వేయించుకునేసి అది బాగా నీటికి కడిగేసుకొని దాంట్లోకి వేసుకునేయాల.